ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఇలానే అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. యూట్యూబర్ వైష్ణవి చనిపోయి 1 మంత్ అవుతుంది. ఇంకా తన భర్త తనను దారుణంగా చంపాడని తెలిసిన తనకు శిక్ష అయితే పడలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. 1 మంత్ అవుతుంది. ఇంకా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది రాలేదంట. ఇంకా తనకైతే శిక్ష పడలేదు. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళన్నా పోరాడతారంటే వీళ్ళు యూట్యూబ్లో కంటెంట్ చేసుకోవడానికి బిజీగా ఉన్నారు. తను చనిపోయినప్పటి నుంచి రోజుకు ఒక వీడియో వదులుతూ ఉన్నారు. అది తనకు న్యాయం జరగాలని కాదు. వైష్ణవి పాము రూపంలో వచ్చింది, పిల్లి రూపంలో వచ్చింది, ఆ రూమ్లోనే ఉంది, మాకు కనపడుతోంది, రాత్రి ఏడుస్తోంది. ఇప్పుడు వచ్చేసి వైష్ణవిని ఎలాగైతే తన భర్త చంపేశాడో ఇప్పుడు నన్ను కూడా నా భర్త చంపేస్తాడేమో అని 20 లక్షలు కట్నం తీసుకొని వచ్చింది వైష్ణవి. కానీ నేను ఏ కట్నం తీసుకొని రాలేదు, అందుకే నా భర్త నన్ను చంపేస్తాడేమో అని 2 వీడియోలు వదిలారు. నిన్న ఒక వీడియో వదిలారు, ఈరోజు ఒక వీడియో వదిలారు. కామెంట్స్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నారు. మినీ స్టార్ బ్లాగర్స్ అనో మినీ స్టార్ సాగర్ అనో ఏదో ఉంటుంది అతను. నేను చూస్తూనే ఉన్నా వాళ్ళ వీడియోస్. రోజు ఒక కంటెంట్ వీడియో వదులుతున్నారు. ఈరోజు నా బిడ్డ బర్త్డే చేసుకోలేదు, ఎందుకంటే నా చెల్లెలు చనిపోయింది కాబట్టి. ఇలా రోజుకు ఒక కంటెంట్ పేరు చెప్పుకొని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అదే పనిలోనే ఉన్నారు. రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు చెప్పుకొని ఆ అమ్మాయిని ఇంక్లూడ్ చేస్తూ ఒక వీడియో వదులుతూనే ఉన్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకోవాలి, వెళ్ళి ఏదైనా పోరాడాలంటే వీళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్లో 2 రోజులు బాధ అనిపించింది, కానీ ఆ తర్వాత వీళ్ళు అదే పనిగా చూసే వాళ్ళు కూడా చిరాకు వస్తుంది. ఏంట్రా వీళ్ళు అమ్మాయిని కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అని. అలానే ఉంది ఆ థంబ్నెయిల్స్ ఎడిట్ చేసి పెట్టడం కానీ, మీరు ఆ వీడియోస్ కానీ 20 లక్షల కట్నం నేను తీసుకొని రాలేదు, నన్ను కూడా నా భర్త చంపేస్తడం ఏంటి బ్రో? మీ పర్సనల్ విషయాలన్నీ తీసుకొని వచ్చి యూట్యూబ్లో చెప్తున్నారు. 20 నిమిషాలు వీడియో చేశారు దాన్ని. వైష్ణవి అయితే ఏం కట్నం 20 లక్షలు ఇచ్చింది, నేను ఏమీ ఇవ్వలేదు, నన్ను కూడా నా భర్త చంపేస్తేయాలని. దానికి అతను వచ్చి మళ్ళీ క్లారిఫికేషన్ ఏంటి, యూట్యూబ్లో వచ్చి మీ పర్సనల్ విషయాలు ఏరే వాళ్ళకి ఎందుకు, నేను ఎందుకు అలా చేస్తా, నా చెల్లిని అతను చంపేస్తాడని నేను ఎందుకు చంపేస్తాను, నువ్వు కట్నం తీసుకొని రాకపోయినా నేను బాగా చూసుకుంటా. ఏంటిది? వైష్ణవి గురించి పోరాడాలంటే పోరాడండి, లేకుంటే వదిలేయాలంటే వదిలేయండి. తనని ఇంక్లూడ్ చేస్తూ ఇలా వీడియోస్ చేస్తూ నిజంగా చాలా చిరాగ్గా ఉంది. జనాలు కూడా ఇప్పటికే అర్థమైపోయింటుంది మీరు కంటెంట్ కోసమే చేస్తున్నారు. అందుకే మీరు కామెంట్స్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఇంకా మనం ఏం చెప్పలేం. వైష్ణవికి అయితే న్యాయం జరగాలి. తనే చేశాడన్నా ఇంకా ఎందుకు శిక్ష పడలేదో మనకైతే తెలియదు.